నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవహారం మేడిపండి తరహా. తొలి ఎన్నికల నామినేషన్ అవిడిపిట్ మనోహర్ నేర చరిత్ర చెబుతుంది మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. నేను తప్పు చేయను, యూట్యూబ్ షార్ట్ ఫిలిం లోగో ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆధునిక టెక్నాలజీ సీసీ కెమెరాలతో సులువుగా పట్టుబడుతున్న చోర శిఖామణులు రూరల్ సిఐ నాయబ్ రసూల్. రావి టవర్స్ లో కొంగటి శివయ్య స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మతి. మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవహారం మేడిపండు తరహాని అందుకు నిదర్శనంగా 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో వారు సమర్పించిన అఫిడవిట్ చెబుతుందన్నారు. మనోహర్ నేర చరిత్రకు సాక్ష్యంగా 7 కేసులున్నాయని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తీవ్ర విమర్శలు చేశారు. అహంకారానికి సామాన్య ఓటర్ చెంప చెల్లుమనిపించి 2 ఏళ్లని మంత్రి మనోహర్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై శనివారం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ తమదైన శైలిలో మంత్రి మనోహర్పై ఆధారాలతో కూడిన తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెనాలి వచ్చిన క్రమంలో ఇప్పటి మంత్రి మనోహర్ పవన్ కళ్యాణ్ ద్వారా ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. విజయవాడ, గుంటూరు పట్టణాలకు దీటుగా ఈ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లని రాష్ట్ర వ్యాప్తంగా తెనాలి నియోజకవర్గంలోనూ నిరసన ప్రదర్శన విజయవంతం కావడంతో కూటమి నాయకులకు వణుకు మొదలైందన్నారు. అదే క్రమంలో నంది వెలుగు నుండి రోడ్డు నిర్మాణం హడావిడిగా ప్రారంభించారని ఆరోపించారు. మొదటి ఎన్నికల సమయంలో 3 రంగుల కండవ, ప్రస్తుతం 3 పీలికలు వేసుకుని ప్రజలను నమ్మించే విషయంలో పాలిష్ గా మాట్లాడే మంత్రి మనోహర్ రాజకీయాల్లోకి రావడమే నేర చరిత్రతో వచ్చారని ఆరోపించారు. తన తండ్రి అన్నాబత్తుని సత్యనారాయణ, మంత్రి మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్రావు, ఎన్టీఆర్ అనునీయులుగా ఉన్న నాదెండ్ల భాస్కర్రావు ఎన్టీ రామారావు విషయంలో ఏం చేశాడో అందరికీ తెలుసని, ఎన్టీఆర్ను అనకూడని మాటలు కూడా అన్నారని, ఆ వ్యాఖ్యలు నిజమని మంత్రి మనోహర్ అంగీకరిస్తారా లేక తన తండ్రి తప్పుగా మాట్లాడని ఒప్పుకుంటారా చెప్పాలన్నారు. జనసేనకు తెలుగుదేశానికి మధ్య దూబాసుగా పనిచేసే మంత్రి మనోహర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు పొడుస్తారని జనసేన నాయకులే భయపడుతున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో తెనాలి ప్రాంత అన్ని శాఖల అధికారులు చక్కగా పనిచేశారని, మంత్రి స్థానికంగా ఉండే పరిస్థితి లేకపోవడం వల్ల అధికారులు పనిచేయడం లేదని మంత్రి మనోహర్ చెప్పడం ఆయన అసమర్థతకు అద్దం పడుతుందన్నారు. 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేసినా తన అఫిడవిట్ ఎటువంటి నేర చరిత్ర లేదని, ఈ విషయంలో తనకు మంత్రి మనోహర్ కున్న వ్యత్యాసంపై బహిరంగ చర్చకు సిద్ధమని శివకుమార్ సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలు తెచ్చింది వైసీపీ ప్రభుత్వం అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్నికల కోడ్ ఉన్న సంవత్సరం లెక్కలు చూపుతున్న మంత్రి మనోహర్ వైసీపీ ప్రభుత్వం మొదటి 2 సంవత్సరాల లెక్కలు చూడాలన్నారు. తాను చెప్పే విషయం పక్కా అని, ఈ 2 ఏళ్లలో మంత్రి మనోహర్ ఎంతో చేయొచ్చని, ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదన్నారు. మీడియా సమావేశంలో కల్లం వెంకటపారెడ్డి, మైలా విజయ్, చింకా సురేష్, ఎం ఇందిరా ప్రియదర్శిని, ఎస్ శాంతి, మల్లెపోయిన రాము, కొడాలి క్రాంతి, వై సాంబశివరావు, అక్కిదాసు కిరణ్, కాళిదాసు సత్యం, పెదలంక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. హోదానేమో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, పెద్ద హోదా. జనసేన పార్టీ 2, జనసేనకి తెలుగుదేశానికి దుబాసి. ఏడేమో మురుగుంటలు ఎమ్మటి వచ్చి కూర్చుంటున్నావు. ఏం చెబుతాడు ఆ మురుగు కాలువలు, మురుగుంటలు కూడా? అధికారులు పనిచేయటల్లా, అధికారులు నా మాట వింటల్లా. వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాల్లో మీ అందరూ అలవాటు పడిపోయారు అని నేను చెబుతున్నా. నేను శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాకు అధికారులు బ్రహ్మాండంగా పనిచేశారు. 3వ ఎమ్మెల్యేవి, రాష్ట్ర మంత్రివి, 2 సంవత్సరాలు అయింది. మీ పార్టీ అధ్యక్షుడికి పవన్ కళ్యాణ్ గారి చేత ఏం చెప్పించావు అవి నెరవేర్చలా. తెనాలి నుంచి విజయవాడకి 4-వే అన్నావు, అది ఇంతవరకు వేయలా. చెక్ డ్యామ్ నిర్మాణం కొల్లిపర్లు అన్నావు, ఇంతవరకు లేదు. తెనాల్లో యువత అందరికీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాలు అన్నావు, ట్రైనింగ్ అన్నావు, లేదు. ఏం మార్చావు చెప్పు? ఏం మార్పు ఉంది? రైతుకు అన్యాయం జరిగింది. కొనుగోలు కేంద్రాలు మేము అసలు స్టార్ట్ చేసింది ఈ రాష్ట్రంలో. జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఈ రాష్ట్రంలో ఒక్కటి పెట్టావు నువ్వు? ఒక్కటి చూపి. నువ్వు రాష్ట్ర మంత్రిగా ఉండి నీ శాఖలో, నీ నియోజకవర్గంలో ప్రతి ఎకరా ధాన్యం పండించిన రైతు నువ్వు చెప్పినట్టు ఇంత మంచి రేటు 24 గంటల డబ్బులు పడితే ఎందుకు అసలు ప్రైవేట్ మార్కెట్ జరుగుతుంది? ఆ సుధాకర్ అనే వ్యక్తి తెలుగుదేశం కార్యకర్త, జనసేన కార్యకర్త. అతని తెనాల్లో ఉండడు, హైదరాబాద్. మనోహర్ గారి పనిచేయటం కోసం 20 రోజులు తెనాల్లో ఉండి చాలా ఇళ్లలో తిరుగుతా, ఆఖరికి ఎలక్షన్ చివరి రోజు చేసే పని కూడా అతను చాలా సందర్భాల్లో పాల్గొని ఉండాడు. అతను సాధారణ ఓటర్ కాదు, ఒక పార్టీ రిప్రజెంటేటివ్. ఇదంతా కారణం ఎవరంటే నువ్వే.
నువ్వే చేపించావు. ఇది ఆర్గనైజ్డ్గా చేపించావు. నువ్వు రాజకీయాల్లోకి రావటమే నేరపూరితమైన కేసులతో వచ్చావు. సమాజం హర్షించని కేసులతో, సమాజం చేదరించుకునే కేసులతో నీ రాజకీయ ప్రస్థానం బిగినైంది. దా తీనా రికార్డు, ఓపెన్ ఛాలెంజ్. నా రికార్డు ఇది. 2014 ఎలక్షన్ తీసుకో, 2019 తీసుకో, 2024 తీసుకో. నేను చూస్తున్నావు. అన్నామయ్య శివకుమారు, జగన్మోహన్ రెడ్డి గంజాయి తెనాలు చేస్తే నువ్వు చెప్పినట్టు మేము గంజాయి చేస్తామా? అరే లోకల్ రా, లోకల్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి 24 గంటలు ఎక్కడ ఉండేవాళ్ళం. ఇంటి పక్కన, ఇంటి చుట్టూ, తెనాల చుట్టూ, తెనాల్లో ప్రతి పెళ్ళికి, ప్రతి గల్లీకి, ప్రతి సావుకి, ప్రతి తద్దినానికి వెళ్ళే మనుషులు మేము. మాదక ద్రవ్యాలు నీ హయాంలోనే కదా, నేను కాదు కదా. నేను మళ్ళీ స్పష్టంగా అడుగుతున్నా. ఎస్, అన్నాబత్తుని శివకుమార్ మా నాన్న, అన్నావు సత్యాన్న ఈ తెనాల్లో మున్సిపల్ చైర్మన్ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాడు. మా నాన్న ఎన్టీ రామారావుకి లాయల్గా ఉండాడు. మీ నాన్న ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు పొడిచాడు కాదా? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ రోజు ఏ కార్యక్రమంలో మీరు ఏ కార్యక్రమాలు చేసుకున్నా నేను అడ్డగించాల. ఏ కార్యక్రమాన్ని కూడా అసలు మీ పేరు కూడా తెలిసేవాడిని కాదు. మీరు ప్రోగ్రాంలు చేసుకుంటారు, పార్టీకి వాళ్ళ హక్కు అనుకుంటారు. ఏ రోజు ఆఖరికి పవన్ కళ్యాణ్ సినిమాని ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంఆర్ఓల చేత ఆపిస్తున్నారన్నా కూడా తెనాలి నియోజకవర్గంలో మాత్రం బెనిఫిట్ షో లక్ష్మీ థియేటర్లో ఏపిచ్చినాడు అన్నాబత్తుని శివకుమార్. కావాలని తెలుసుకోండి, వారి ఫ్యాన్స్కి కూడా తెలుసు. ఎస్, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయాలనే, ఆ పేదరిక నిర్మూలన కోసం సంక్షేమాన్ని చెప్పిన మాట ప్రకారం సంక్షేమాన్ని ఇచ్చాం. ఇప్పటికైనా ఇంకా మీకు 3 సంవత్సరాల టైం ఉంది. ఈ ప్రాంత అభివృద్ధిని చేయమని కోరుతాం. ఈ ప్రాంతాన్ని రాజధానితో పోటీగా అని చెప్పారే, విజయవాడతో పోటీగా అని చెప్పారే, అది చెయ్యి. పట్రా 4 ఇండస్ట్రీస్ని, పట్రా 4 సాఫ్ట్వేర్ కంపెనీలని. మరి నీ స్థాయి అదే కదా. మా స్థాయి అంటే ఇక్కడ గల్లీలో ఉండేవాళ్ళం. మరి అన్ని తేవాలి కదా తెనాలకి. నిజంగా ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే, ఈ ప్రజల మీద ప్రేమ ఉంటే, ఈ ప్రజలు నీకు 3 సార్లు అవకాశం ఇచ్చారని ప్రేమ ఉంటే, ఈ తెనాలను అద్భుతమైన నగరంగా తెనాలని తీర్చిదిద్దుతానని నువ్వు చెప్పిన మాటను చెయ్యి. ప్రముఖ యూట్యూబర్ స్టైల్ రవి రూపొందించిన నేను తప్పు చేయను 50వ షార్ట్ ఫిల్మ్ పోస్టర్ను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. శనివారం స్థానిక మాఏపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో షార్ట్ ఫిల్మ్ పోస్టర్ విడుదల చేసిన అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి మాట్లాడుతూ మాఏపీలో సభ్యుడైన స్టైల్ రవి 50 షార్ట్ ఫిల్మ్లకు దర్శకత్వం వహించడం అభినందనీయమన్నారు. యూట్యూబ్ కంటెంట్లకు లక్షల్లో ప్రేక్షకులు ఉండడం వల్ల డిమాండ్ పెరిగిందని అన్నారు. మాఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ ప్రస్తుతం సినీ పరిశ్రమలో దర్శకులుగా రాణిస్తున్న వారిలో అధిక శాతం షార్ట్ ఫిల్మ్ల నుండి వచ్చిన వారని అన్నారు. ప్రతిభ, సామర్థ్యం, సృజనాత్మకత గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతను మాఏపీ ప్రోత్సహించడంలో నిస్వార్థంగా ముందుంటుందని, అందుకని ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని పేర్కొన్నారు. ప్రముఖ డాక్టర్ శారద మాట్లాడుతూ ఆంధ్రలో సినీ పరిశ్రమ అభివృద్ధిని మాఏపీ చేస్తున్న నిరంతర కృషి అభినందనీయమన్నారు. ప్రముఖ యూట్యూబర్ స్టైల్ రవి మాట్లాడుతూ తనను ఆదరిస్తున్న లక్షలాది మంది ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. మాఏపీ సభ్యత్వం కార్డులను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ శారద పంపిణీ చేశారు. కార్యక్రమంలో మహిళా దర్శకురాలు నాగశ్రీ, సినీ నటులు రమేష్ వర్మ, వారణాసి పాత్రుడు, యశ్వంత్ చంద్ర, మధుప్రియ, రమ్య, మానస, నాగమణి, వీరంగి లక్ష్మి, శ్రీధర్ శర్మ, మల్లెపాడు, రమేష్ సైదులు, కాకాని వెంకటేశ్వరరావు తదితరులు మాఏపీ సభ్యత్వ కార్డులను ఉచితంగా అందుకున్నారు. సందర్భంగా 50వ షార్ట్ ఫిలింని మన స్టైల్ రవి గారు నిర్మించి దాన్ని ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేయడం అనేది, ఆ డాక్యుమెంట్ రిలీజ్కి మమ్మల్ని అందరినీ పిలవటం, మరి నాగశ్రీ గారు మహిళా దర్శకురాలు, వారు కూడా ఈ యొక్క కార్యక్రమంకి, అంతేకాకుండా మన లోకల్గా ఉన్న మా ఏపీ ఆర్టిస్టులు హాజరైన వాళ్ళకి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు చిత్ర పరిశ్రమ కొన్ని కారణాల వల్ల ఈ హై బడ్జెట్స్ అయినా, లో బడ్జెట్ ఫిలిమ్స్ అయినా సరే, ఈ కంపెనీదారులు, అదేవిధంగా థియేటర్ యాజమాన్యం, ఇదంతా కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్న సందర్భంలో మరి ఓటీటీ, అదేవిధంగా ఈ రోజున యూట్యూబ్ ఛానల్స్ అనేవి పెరిగిన తర్వాత
ఈ షార్ట్ ఫిలిమ్స్ యొక్క ప్రాధాన్యత కూడా పెరిగింది. ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే ఏ రకమైనటువంటి ఇదైనా కూడా విత్ షార్ట్ టైంలో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది కలిగిస్తే దాన్ని ప్రజలందరూ కూడా ఈ రోజున ఆహ్వానించేలాగా కనపడదే అంశం. దీనికి ప్రత్యేకంగా మరి స్టైల్ రవి గారు 50 ఫిలిమ్స్ని తీసి ప్రజలందరికీ కూడా పరిచయమైనటువంటి వ్యక్తి, ఆత్మీయ బంధువు. మరి ఇలాంటి వ్యక్తులు ఇంకా ఈ పరిశ్రమలో రోజు కూడా ఎదగాలని, ఎదిగే దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా మా ఏపీ వారు అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశాలకి పరిమితం అవటమే కాకుండా వాటిని పరిరక్షించడానికి చేసే ప్రయత్నానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రత్యేకంగా దిలీప్ రాజా గారికి నమస్కారం. ఈ 50వ గోల్డెన్ జూబ్లీ షార్ట్ ఫిల్మ్ ఈరోజు గౌరవనీయులు మన ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు ఆల్ఫా రాజేంద్ర ప్రసాద్ గారితో ఈ పోస్టర్ రిలీజ్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ పోస్టర్ని మళ్ళీ యూట్యూబ్లో లోడ్ చేస్తారు. ఈ కార్యక్రమం అంతా కూడా యాక్చువల్గా ఈరోజున తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ 9 డైరెక్టర్స్లో 7 షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన వాళ్ళే. షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళకి మంచి కెరీర్ ఉంది. అందుకనే మా ఏపీ ఎప్పుడు కూడా ఆంధ్రాలో ఉన్న యూజ్ టు ఎంకరేజ్ ది టాలెంటెడ్ ఎనఫ్ పర్సన్స్ ఫ్రమ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఈ మా ఏపీ నెలకొల్పాము అంటే దాని వెనక అన్న రాజేంద్ర ప్రసాద్ గారి కష్టం ఉంది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజున తీసుకెళ్లి మా ఏపీ లోగోని కూడా అన్నగారే సీఎం గారితో ఆవిష్కరించడం కూడా జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా ఏపీ రాష్ట్రంలో ఈ చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి రావాలని పోరాడుతూ ప్రయత్నం చేస్తూ బ్రతిమలాడుతూ ప్రభుత్వాన్ని వేడుకుంటూ ప్రతి వారం ఏదో కార్యక్రమం చేస్తూ మా ఏపీ ముందుకెళ్తా ఉంది. ఆల్ఫా రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే మహిళా ఆర్టిస్టులు కూడా ఈ కార్డులు పంపిణీ చేయాలి కాబట్టి మన మంచి మనసుతో వచ్చిన డాక్టర్ శారద గారికి యాక్చువల్గా ఇది పీక్ టైం వాళ్ళకి ఓపీ ఉంటుంది. అయినా మేడం వచ్చిన మేడం కూడా మా ఏపీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. RTGSAI CCTV 360 యాప్ ద్వారా పలు కేసుల్లో పరారీలో ఉన్న నేరస్తులను, చోరికి గురైన వాహనాలను ట్రేస్ చేయడంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో దోహదపడుతుందని రూరల్ సిఐ నాయబ్ రసూల్ పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీ మండలంలోని హాఫ్పేటలో తాళం వేసిన ఇంటి నుండి నగదు చోరీ చేసి కారులో ఉడాయించిన నేరస్తుల విషయంలో నమోదైన కేసును రూరల్ ఎస్ఐ ఆనంద్ సిఐ నాయబ్ రసూల్ సూచనలతో ఛేదించి నిందితుని ఆధునిక టెక్నాలజీ సీసీ కెమెరాల సహకారంతో శనివారం నందివెలుగు జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు. తెలంగాణలోని మదిరా మండలం మాడుపల్లి గ్రామానికి చెందిన బండి గోపిగా గుర్తించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లో గోపిపై పలు కేసులున్నట్లు గుర్తించారు. నేరం జరిగిన తీరు, నేరస్తుని అదుపులోకి తీసుకున్న విధానాన్ని రూరల్ సీఐ నాయబ్ రసూల్ మీడియాకు వివరించారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 11:50 సమయంలో హాఫ్పేట విలేజ్ నందు ఒక ఇంట్లో తలుపేసిన ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఆ ఇంటి యొక్క 2 బీరువాలు పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్న 25,000 రూపాయలు దొంగతనం చేశారని చెప్పి ఫిర్యాదు ఇవ్వగానే ఆ ఫిర్యాదులతో మాట్లాడి తెనాలి పోలీసులు కేసు నమోదు చేశాము. వారు చెప్పిన ప్రకారంగా ఒక వ్యక్తి తెల్లటి షిఫ్ట్ కారులో వచ్చారని చెప్పగా ఇమీడియట్లీ మన తెనాలి రూరల్ పోలీస్ శాఖ సిబ్బంది సహాయంతో 2 టీంలు ఏర్పాటు చేసి ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరా మొత్తం కూడా చెక్ చేయగా ఆ రూట్లో ఉన్న ఇలా షిఫ్ట్ డిజైర్ కార్ ఏమన్నాయని చూసుకుంటే వాటిలో ఒక కార్ నెంబర్ మేము ట్రేస్ చేయడం జరిగింది. ఆ కార్ నెంబర్ ఇమ్మీడియట్లీ మాకున్న RTGS సీసీ కెమెరా 360 డిగ్రీస్ యాప్లో అప్లోడ్ చేయగా ఈ కారు గుంటూరు పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు గుర్తించాము. అదే వాటి కోసం తిరుగుతున్న సందర్భంలో ఈరోజు మధ్యాహ్న సందర్భంలో దుగ్గిరాల మీదుగా దాటుకొని తెనాలి వైపు వస్తున్నట్టు గుర్తించి ఇమ్మీడియట్లీ తెనాలి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది సహాయంతో నందివెలుగు జంక్షన్ వద్ద ఆ కారులో ఉన్న వ్యక్తి అయిన ఆ ముద్దాయి పేరు బండి గోపి, మదిరి మండలము, ఖమ్మం జిల్లా, తెలంగాణ స్టేట్ వ్యక్తి. ఇతను పట్టుకొని విచారించగా అతను మనం చేసిన దొంగతనం గురించి ఒప్పుకొని అతని వద్ద నుండి 5,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా విచారించగా ఇతను గత నెల 1వ తేదీని జైలు నుంచి రిలీజ్ అయినట్టుగా, ఇతని మీద పాత కేసులు తెలంగాణలో ఉన్నట్లుగా ఒప్పుకున్నాడు. ఆ పాత కేసు వివరాలు కూడా మొత్తం దీంట్లో చదివిపోతున్నాడు. తెలంగాణలోని కల్లూరు పోలీస్ స్టేషన్ 1, మధురై టౌన్ పోలీస్ స్టేషన్ 6, టేకులపల్లి పోలీస్ స్టేషన్ 1, మురిపడి పోలీస్ స్టేషన్ 1. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో 2 కేసులు ఉన్నవి. ఇంతేకాకుండా ఇతనికి కొట్టివేసిన కేసులు ఇంకా 20 కేసులు ఉన్నాయి. ఇతను DHP అఫెండరు. ఇతను జైలు నుంచి కొత్తగా ఈ రోజు మనం మొట్టమొదటి కేసుని ట్రేస్ చేశాము.
అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన ఆర్టీజీఎస్ సిసి కెమెరా 360 డిగ్రీస్ వల్ల మనకు నేరస్తులు పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కనుక అదేవిధంగా ఎక్కడైనా కానీ ఇటువంటి దొంగల గురించి కానీ లేక తక్కువైన వెహికల్ గురించి కానీ మనం ఇమీడియట్గా ఆ యాప్లో అప్లోడ్ చేస్తే అవి ఎక్కడ తిరుగుతున్నా కానీ అవి గుర్తించడానికి వీలుగా ఏర్పరిచిన కెమెరాల వల్ల మనం ట్రేస్ చేయగలుగుతాం. కనుక ఈ మొత్తంకి మాకు ఏర్పాటు చేసిన గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ చంద్ర సార్కి థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఈ యాప్ ద్వారా మాకు చాలా అవగాహన కల్పించి ఈ యాప్ ఉపయోగించుకునే విధంగా ప్రతిరోజు మాకు పర్యవేక్షిస్తూ చేయడం వల్ల ఈ యాప్ ద్వారా మేము కొత్తగా మళ్ళీ ఒక అఫెండర్ గుర్తించడం జరిగింది. ఆనాటి ఆ స్నేహం ఆనంద గీతం ఆధ్యాపకాలన్నీ మధురాతి మధురం అన్న తీరుగా 46 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందరూ చోట కూడితే ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవనే చెప్పాలి. నాటి విద్యార్థులుగా చేసిన చిలిపి పనులు మందలించే గురువుల తీరును గుర్తు చేసుకుంటూ సందడి చేశారు. స్థానిక చంచిపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్లో 1975-80 సంవత్సరాల్లో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు శనివారం రావి టవర్స్లో సమావేశమయ్యారు. నాటి విద్యార్థి జీవితం నేర్పిన పాఠాలను ప్రస్తుత జీవితంలో సమాజం పట్ల బాధ్యతగా ఏం చేస్తున్నారనే విషయాలు సభాముఖంగా పంచుకున్నారు. ఈ క్రమంలో రాయపట్టి శివనారాయణ సుదీర్ఘ ఉపన్యాసంలో బాల్యం సంగతులను పూసగుచ్చినట్లు వివరించారు. పలువురు పూర్వ విద్యార్థులు వారి కుటుంబ నేపథ్యం వివరించారు. ఎంతో ఉత్సాహంగా కొనసాగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో నాటి గురువులను సత్కరించుకున్నారు. సహపంక్తి భోజనంతో ఆత్మీయ సమ్మేళనం సందడిగా మూసింది. ఈ కార్యక్రమానికి అబ్దుల్ వహీద్, మోహన్ రెడ్డి, విఎస్ఆర్ఎల్ ప్రసాద్, వెంకటలక్ష్మి, భారతి, రావి భగవద్ దత్తు పర్యవేక్షించారు. చక్కగా ఇప్పుడు భట్టాచార్య మాస్టర్ గారు, పార్థసారథి మాస్టర్ గారు, అలాగే హెడ్ మాస్టర్స్ తీసుకుంటే రాధాకృష్ణమూర్తి గారు, అలాగే ఇంకా అంతకుముందు తీసుకుంటే నాగభూషణం మాస్టర్ గారు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా మమ్మల్ని మంచి కానీ చెడు కానీ చిన్నపిల్లలం కాబట్టి ఏం జరిగేది, తప్పులు చేస్తుండేవాళ్ళు. బెత్తాలు తీసుకొని బాధ అవతల పడేసేవాళ్ళు. కొట్టడం వల్ల అలా కొట్టేవాళ్ళు అనమాట, డిసిప్లిన్ కోసం. ఆదినారాయణ మాస్టర్ గారు ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. మామూలుగా ఆయన అయితే అరే ఎదవైట్ రారా అనేవాడు అనమాట. అంటే అది దీవెనలే, వాళ్ళు చేసినటువంటి మనల్ని తిట్లన్నీ కూడా ఈరోజు దీవెనలుగా ఉండటం మూలాన. వాళ్ళు యాక్చువల్గా తల్లిదండ్రులు తరువాత గురువులు 3వ స్థానంలో ఉన్నారు. కాకపోతే ఈ జీవితం మొత్తాన్ని వాళ్ళు మౌల్డ్ చేసినటువంటి ఉపాధ్యాయులు. ఆ తిట్లే దీవెనలతో మనం ఇంత ఎత్తుకి ఎదగలిగాం అన్నమాట. ఇవాళ అందరం పాత మిత్రులు అందరం కలుసుకున్నాం 46 ఏళ్ల తర్వాత. ఈ కోగంటి హై స్కూల్లో 11:30 దాకా 12 దాకా గడిపాము. అక్కడ మా హెడ్ మాస్టర్ గారు విఎల్ఎన్ శాస్త్రి గారిని సన్మానించుకున్నాం. బాగా ఆనందంగా ఉంది ఆయనకు కూడా. అట్లాగే పాటిబండ్ల సుబ్బారావు గారిని, మన ప్రస్తుతం హెడ్ మాస్టర్ గారిని సన్మానించుకున్నాం. వాళ్ళందరినీ సన్మానించాం. తర్వాత ఇక్కడ ప్రోగ్రాం జరిగింది, ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కుశల ప్రశ్న, అందరూ కలవటం చాలా ఆనందంగా ఉంది. ఇట్లాంటివి మళ్ళీ చాలా ప్రతి సంవత్సరం చేసుకోవాలని అందరం ఆకాంక్షిస్తున్నాము. దీనికి వాళ్ళందరూ కూడా ఇద్దరు కమిటీ మెంబర్స్, వీళ్ళిద్దరూ వహీదును రెడ్డి గారు ఇద్దరు బాగా హార్డ్ వర్క్ చేసి ఈ 2 నెలల్లోనే వీళ్ళందరినీ గ్యాదర్ చేశారు. చాలా ఆనందంగా ఉంది కలవటం. మా స్కూల్లో చదువుకున్న పాత మిత్రులు చాలామంది కలిశారు ఈరోజు. వాళ్ళతో అన్ని పాత అనుభవాలు పంచుకున్నాము. ఆనందంగా ఉంది మాకు. 75-80 పూర్వ విద్యార్థులందరూ కలిసి ఆత్మీయ ఆనంద సమ్మేళనం జరుపుకోవడం జరిగింది. దీంట్లో చాలా విషయాలు, పాత జ్ఞాపకాలు నెమరేసుకోవడం జరిగింది. అలాగే మా పూర్వ గురువులు విఎల్ఎన్ శాస్త్రి గారిని, అలాగే రైటర్ సుబ్బారావు గారిని, ప్రస్తుతం ఉన్న హెడ్ మాస్టర్ రాజిరెడ్డి గారిని, వీళ్ళందరినీ సన్మానించుకోవడం జరిగింది. అలాగే మా పూర్వమిత్ర అందరి సహకారంతో ఆ స్కూల్కి ఒక బీరువా కావాలని ఆయన రాజిరెడ్డి గారు కోరితే వారికి ఆ బీరువా కూడా బహుకరించడం జరిగింది. అలాగే మున్ముందు మేమందరం మళ్ళీ కలిసి మళ్ళీ ఇలాంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి ఎక్కువగా చేయాలని, అందరూ సహకరించుకోవాలని, అందరూ మనందరూ టచ్లో ఉండాలని, ఇదే ఆలోచనలతో ఇలాగే ఉత్సాహంగా ముందుకెళ్ళి ఇంకా మంచి ప్రోగ్రాం జరగాలి. ఎప్పుడు తరచుగా మేమందరం కలుసుకోవాలని కోరుకుంటున్నాం. 1975-80 బ్యాచ్లో ఇక్కడ నుంచి మేము చదివాము. 1వ తరగతి నుంచి దాదాపు 10th క్లాస్ వరకు కూడా మేము ఈ కోగంటి శివయ్య గారి స్కూల్లో మేము చదివి ఉన్నాము. 46 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. 47వ సంవత్సరం ఇది. ఈ 46 సంవత్సరాల తర్వాత మేమందరం కూడా ఇక్కడ ఆత్మీయ సమ్మేళనంగా మేమందరము మిత్రులు అందరం కూడా ఈరోజు కలుసుకోవడం జరిగింది. మరి స్కూల్లో కొంతసేపు మేము గడపడము, అక్కడ మా మాస్టర్ గారు విఎల్ఎన్ శాస్త్రి గారిని కలుసుకోవడము చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా
ఇప్పుడు డే టు డే లైఫ్లో ఎదుర్కొంటున్న ఈ యొక్క ఒత్తిడిగా ఉన్న ఈ దినాల్లో ఇటువంటి ఆత్మీయ సమ్మేళనాలు పాత మిత్రులను కలిసి చేసుకోవడం అనేది అది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. అంత మాత్రమే కాకుండా మరి రాబోయే తరాలకు కూడా ఒక మాదిరిని చూపించడం అనేది కూడా ఈ సమ్మేళనాలు తెలియజేస్తుంటాయి. కాబట్టి మేమందరం కూడా ఈ దినం చాలా సంతోషంగా గడిపాం. తెనాలి కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూలు గత 46 సంవత్సరాల క్రితం విడిపోయిన బాచి మొత్తం వీళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి మాకు 2 నెలల సమయం పట్టింది. ఈ సమయంలో ఉన్న వీళ్ళెవ్వరి నెంబర్స్ కానీ ఎవరు ఎక్కడున్నది అనేది కానీ ఎవ్వరికీ తెలియదు. కానీ వాళ్ళు ఎక్కడెక్కడున్నారు ఏమిటి అని వాళ్ళ ఫోన్ నెంబర్స్ అందరి గ్యాదర్ చేసి అందరు ఫ్రెండ్స్ని ఒక దగ్గరికి చేర్చి ఈ సమ్మేళనం ఏర్పాటు చేసినాం. గత 46 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎక్కడెక్కడ వివిధ వృత్తుల్లో ఉన్నా కానీ వాళ్ళ పనులు మానుకుని ఈరోజు ఇక్కడ సమావేశానికి వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా స్థాపించిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రానికి సేకరించిన భూదాన విరాళంలో భక్తులందరూ భాగస్వాములు కావాలని ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణం నందు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృంద సభ్యులు భక్తులు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ గావించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 13/6/26 నుంచి 8 శనివారాలు వారానికి 8 సార్లు చొప్పున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రానికి సేకరిస్తున్న భూదాన విరాళంలో భక్తులందరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. ట్రస్ట్ చేపట్టే ఆధ్యాత్మిక సేవల్లో సంకీర్తన సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొనడం సంతోషకరమని పేర్కొన్నారు. విష్ణు సహస్రనామ తొలివారం ప్రారంభం సందర్భంగా వైఖానస పండితులు డాక్టర్ అద్దేపల్లి శ్రీమన్నారాయణాచార్యులు దంపతులకు ట్రస్ట్ సభ్యులు స్వామివారి వస్త్రాన్ని జ్ఞాపికను అందజేశారు. సంకీర్తనా బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతి కార్యక్రమానికి సంకీర్తనా సహకారం అందిస్తుందని తెలిపారు. 8 శనివారాల పాటు జరిగే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మాడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ సభ్యులు రొంపిచెర్ల సురేష్, మాసెట్టి వెంకటేష్, గోలి సోమశేఖర్, అమ్మడి శ్రీనివాసరావు, కోట రవిశంకర్, వెచ్చా కిషోర్, బచ్చు లీలాప్రసాదరావు, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవగా పరమావధిగా భావించి తెనాలిపట్నం స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఈ రోజు నుండి ఎంతో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో 49 వారాల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ పండితులు అలాగే టీటీడీ పంచాంగ పరిష్కర్త అయినటువంటి శ్రీమాన్ వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్య గారి యొక్క సూచనల మేరకు ఈ రోజు నుండి 8 శనివారాల పాటు స్వామివారికి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం జరుగుతుంది. ఈ 8 శనివారాల పాటు ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. వారంలో ప్రతి శనివారం కూడా 8 సార్లు విష్ణు సహస్రనామ పారాయణ సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది. అలా 8 శనివారాల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం ఆగస్టు 1వ తేదీ వరకు అనగా 8 శనివారాల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం వికనస శ్రీనివాస ట్రస్ట్ అనుబంధంగా ఏర్పడినటువంటి ఈ యొక్క సంకీర్తన బృందం నేతృత్వంలో దాతల యొక్క సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాస ఆశీస్సులు పొందాలని కోరుకుంటాము. అలాగే ఈ యొక్క వికనస శ్రీనివాస ట్రస్ట్ చేపట్టినటువంటి భూదాన విరాళంలో కూడా భక్తులందరూ భాగస్వాములయ్యి తురితిగతన నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్ర రూపకల్పనకు సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం రూపుదిద్దుకుంటం కోసం త్వరితగతిన ఆ స్థలాన్ని మనం కైవసం చేసుకుంటాం కోసమని కిరణ్ స్వామి 8 వారాల పాటు విష్ణు సహస్రనామ పారాయణ అనే కార్యక్రమం పెట్టారండి. ప్రతి శనివారం 8 సార్లు పారాయణం చేయటం అవుతుంది. ఈ బృహత్తర కార్యక్రమంలో మన తెనాలి పురప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా పాల్గొని భూదానానికి సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. ఇది చాలా బృహత్తరమైన కార్యక్రమం. దీనిలో పాల్గొనటం కూడా మన అదృష్టంగా భావించాలి. కాబట్టి స్వామివారిని కృప
కృపను పొందటానికి, స్వామివారి దేవాలయం త్వరితగతిన నిర్మించడానికి కిరణ్ స్వామి చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నందు ఏపీ 23 బెటాలియన్ ఎన్సీసీ చీరాల ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించనున్నట్లు కళాశాల సెక్రటరీ వరామ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ గోపాల్ త్రిపాఠి, లెఫ్టినెంట్ కల్నల్ ఎన్ఎస్ పరమార్ పర్యవేక్షణలో నిర్వహించబడుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కె జగదీష్ బాబు తెలిపారు. గుంటూరు గ్రూప్ పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కావలి, నెల్లూరు జిల్లాకు చెందిన పాఠశాలలు, కళాశాల నుంచి సుమారు 600 మంది ఎన్సీసీ క్యాండిడేట్లు ఈ శిబిరంలో పాల్గొంటారని తెలిపారు. గుంటూరు గ్రూప్ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఎన్సీసీ శిక్షణా శిబిరానికి సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల వేదిక కావడం తమకెంతో గర్వకారణమని తెలిపారు. ఈ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కళాశాల యాజమాన్యం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. సంస్కరణల పేరుతో పురసేవలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే వైన్యాన్ని ప్రజలు సమైక్యంగా అడ్డుకోవాలని సిపిఎం నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్ పేర్కొన్నారు. చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కె బాబు ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవోఆర్టీ నంబర్ 975, 673 ద్వారా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లో 14 రకాల కీలక విభాగాలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్లు, మంచినీరు, పారిశుద్ధ్యం, వీధి లైట్లు ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయటకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఉచితంగా లభించే పురసేవకులకు కూడా యూజర్ పార్ట్ ఛార్జీలు వసూలు చేసుకునేందుకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం జరుగుతుందన్నారు. మున్సిపాలిటీలకు చెందిన ఆస్తులు, బస్ స్టేషన్లు, స్టేడియంలు, కమర్షియల్ కాంప్లెక్స్ల భవనాలు కూడా ప్రైవేటు పరం కాబోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. నేతి బీరకాయలో నెయ్యంతో పీజీఆర్ఎస్ లో సమస్యల పరిష్కారం కూడా అలాగే ఉందని అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో 24 సంవత్సరాల్లో 3 ఆర్జీలు, మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో 6 ఆర్జీలు, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 2 ఆర్జీలు ఇచ్చినా కనీసం గుప్పడు మట్టి కూడా వేయలేదని తెలిపారు. వర్షం నీరు నిల్వ ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు జాలి సానుభూతి లేవన్నారు. సీనియర్ సిటిజన్ల పట్ల గౌరవం, మర్యాద లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అసోసియేషన్లు పెట్టుకుని సమిష్టిగా కదలాలని, ప్రభుత్వ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకుడు షేక్ హుసేన్ వలి పాల్గొన్నారు. ఇక్కడ చెంచుపేట 28వ వార్డులో 500 అడుగుల రోడ్డు లేక సుమారు 400-500 కుటుంబాలు చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉంటే 2024 7వ నెలలో ఇక్కడ ఉండేటువంటి సబ్ కలెక్టర్ గారికి ఈ పరిస్థితిని అంతా వివరించి అర్జీ ఇవ్వడం జరిగింది. తర్వాత 2024 చివరిలో ఇవ్వడం జరిగింది, 2025 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికీ 8 సార్లు పీజీఆర్ఎస్లోనే అర్జీలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చేసిన సందర్భంగా వారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ గుంటూరు వెళ్ళి గుంటూరులో కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి డజన్కు పైగా అర్జీలు ఇచ్చిన 500 అడుగుల రోడ్డు వేయడానికి అధికారులు ఇష్టపట్టలేదు. ఇది మున్సిపల్ కౌన్సిల్లో కూడా తీర్మానం చేయడం కూడా జరిగింది. అయినా కానీ అధికారులు రోడ్డు వేయలేదు. దీన్ని బట్టి చూస్తే అధికారులకి పీజీఆర్ఎస్ మీద ఎంత శ్రద్ధ ఉంది, ఎంత గౌరవం ఉంది, ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్యం, కనీసం ఆ సమస్యను కూడా అర్థం చేసుకుని పనిచేయటువంటి వాతావరణం లేదు. మొత్తం ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే కేవలం ఒకే ఒక వ్యక్తి యొక్క కనుసన్నల్లో మనం ఉంటే సరిపోతుంది. ఆయన ఆగ్రహానికి గురి కాకుండా కావాల్సిన పనులు చేస్తే చాలు. ఇక ఈ మున్సిపాలిటీలో ఉండేటువంటి వేలాది కుటుంబాలు, ప్రజలు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళకి ఎటువంటి సమస్యలు పరిష్కారం చెప్పినా మాకేం ఇబ్బంది లేదు అనేటువంటి దృఢ నిశ్చయంతో అధికారులు ఉండాలనేటువంటి అర్థమవుతుంది. ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్తున్నాం. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అప్రమత్తంగా నిర్వహించాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియలో క్రియాశీలకంగా వ్యవహరించాలని మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో శనివారం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. వేమూరు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ జొన్నగడ విజయబాబు అధ్యక్షత జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ ఓటర్ల నమోదు, సవరణలు, మార్పులు, చేర్పులపై ఆయన మార్గదర్శకాలు ఇచ్చారు. సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పార్టీ శ్రేణులు అత్యంత బాధ్యతగా తీసుకోవాలని, ఇంటింటికి చేసే సర్వేలో బిఎల్ఓలతో పాటుగా పార్టీ బిఎల్ఏ వంటి అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని అన్నారు. ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు వంటి అంశాలపై నిరంతరం జాగ్రత్తగా ఉండాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ అనుకూల ఓటర్ల పట్ల ఇంకా అప్రమత్తంగా ఉండి ఏ ఒక్కరి పేరు కూడా ఓటర్ల జాబితా నుండి తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆనందబాబు సూచించారు. ఓటు హక్కు నమోదు అనేది కేవలం ఎన్నికల ప్రక్రియ మాత్రమే కాదని ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించిన బాధ్యతను పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు వెంకటేశ్వరరాజు, వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గుట్టిపాటి పూర్ణకుమారి, తెలుగుదేశం పార్టీ నాయకులు జొల్లగడ్డ విజయబాబు, మైనేని మురళీకృష్ణ, తూరుగుంట్ల సాయిబాబా, గాజుల వెంకట సుబ్బయ్య, షేక్ హనీఫ్, అమ్మిశెట్టి కిషోర్, తమా శివారెడ్డి, బాలకోటిరెడ్డి, మొవ్వా శరత్చంద్ర, మన్నేపసి తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల మొదటి బుధవారం యూనిట్ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. రెండవ బుధవారం మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. మూడవ బుధవారం నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా అన్ని అంశాలు చర్చించుకొని ప్రభుత్వ అధికారులతో ఏదైనా సమస్యలుంటే పరిష్కారానికి ముందుకెళ్తాం. పార్టీ పరంగా ఏదైనా ఉన్నా కూడా మంచి చెడు ఉంటే మాట్లాడుకొని ముందుకు పోయి నిరంతరం ప్రజల్లో ఉండి ఈ 3-4 నెలలు స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ, జడ్పీటీసీలు కానీ, పంచాయతీ సర్పంచ్లు కానీ, సొసైటీలు కానీ ఎన్నికలు నవంబర్లో అన్ని ఎన్నికలు అయిపోతాయి. ఈ ఎన్నికలన్నీ కూడా పకడ్బందీగా మనం నిర్వహించుకొని తెలుగుదేశం పార్టీ విజయబావుట కింద స్థాయి నుంచి ఎగరవేయడానికి కార్యోన్ముఖులుగా ఉండాలనేది ప్రధానంగా కార్యక్రమం ఉంటుంది. ఒక రాజకీయ పార్టీగా, అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, కూటమి పార్టీలుగా మనందరం కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ డివిజన్లో మనం కూడా పార్టిసిపేట్ చేయాలి, భాగస్వాములు అవ్వాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకసారి నష్టం జరిగినాక గతంలో మళ్ళా వస్తుందని ఓటు అనుకుంటే ఓటు రాదు. ఈ భారతదేశంలో మనం పౌరుడిగా జీవిస్తున్నందుకు ప్రధానమైనటువంటి హక్కు ఓటు హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కు. ఆ ఓటు అనేది మనం అక్కడ మిస్ అయ్యామంటే మనం బతుకున్నా కూడా జనాభా లెక్కలో లేనట్టే లెక్క. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మన పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా ఇందులో మళ్ళా నమోదయ్యేటట్టు చూసుకోవాలి. ఇక్కడ నుంచి పూర్తిగా వెళ్ళిపోయినాడు ఎవరన్నా ఇక్కడ లేకుండా మైగ్రేట్ అయ్యి పక్కకి వెళ్ళిపోయినాడు షిఫ్ట్ తీసేయడం, అదొకటి తీసేయడం, కొత్త ఓట్లు చేర్చుకోవడం, ఇవన్నీ కూడా ఆ బిఎల్ఓ దగ్గర ఈ బిఎల్ఏలు మీరందరూ బాధ్యతగా ఉండి బిఎల్ఏలు చెప్పాం కదా, పైకి గ్రామ పార్టీ ప్రెసిడెంట్లకు లేదా ఇతర ముఖ్యమైన నాయకులకు మండల పార్టీ ప్రెసిడెంట్లకు సంబంధం లేదని కాదు. క్లస్టర్ యూనిట్ ఒకళ్ళ పైన ఒకళ్ళు అందరూ కూడా సూపర్వైజ్ చేసుకోవాలి. అందరిది బాధ్యతే, అందరూ బాధ్యత తీసుకొని చేసుకోవాలి. ప్రతి బూత్ లో ఇది స్పష్టంగా జరిగేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉందనేది మీ అందరూ కూడా తెలియజేస్తాను. తెనాలి పోలీస్, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో తెనాల్లోని ఒక రేషన్ షాప్ నుండి వట్టి చెరుకులకు తరలి వెళ్తున్న 79 బస్తాల పీడిఎస్ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెనాలి రూరల్ సిఐ నాయబ్ రసూల్ పేర్కొన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ నాయబ్ రసూల్ మాట్లాడుతూ తెనాలి మండలం అంగలకుతురు వద్ద తెనాలి గుంటూరు రహదారిపై శనివారం ఉదయం 5 గంటల సమయంలో లభించిన సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బందితో కలిసి నిర్వహించిన వాహన తనిఖీల ద్వారా ఏపీ 39 TQ 5875 నెంబర్ గల అశోక లైలాండ్ వాహనంలో 79 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నామని, వాహనంలోని 2 వ్యక్తుల్లో డ్రైవర్ కలవకొల్లు మధుబాబును అదుపులో తీసుకున్నట్టు తెలిపారు. ఐతానగర్ SBI వెనుక గల 10వ నెంబర్ రేషన్ షాప్ నుండి వట్టి చెరుకూరు మండలం రైస్ మిల్కు తరలించే క్రమంలో పీడిఎస్ రైస్ పట్టుకున్నట్టు తెలిపారు. గొంది అశోక్ పరారైనట్లు, రేషన్ డీలర్ కుటుంబ సభ్యులను అదుపులో తీసుకున్నట్లు సిఐ నాయబ్ రసూల్ మీడియాకు వివరించారు. తెనాలిలో అక్రమ పీడిఎస్ రైస్ మీద ఉక్కుపాదం మోపుతున్నామని మరలా నిరూపించాం తెనాలి రూరల్ పోలీసులు. గత 4 రోజుల్లోనే రెండవ వెహికల్ పట్టుకోవడం జరిగింది. వెహికల్ నంబర్ AP 39 TQ 5875 అనే వెహికల్లో రాత్రిపూట పీడిఎస్ రైస్ రవాణా చేస్తున్నారని వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు తెనాలి రూరల్ ఎస్ఐ ఆనంద్ మరియు రెవెన్యూ సిబ్బందితో సహాయంతో అంగలకుదురు టీచుండూరు క్రాస్ రోడ్ వద్ద నిఘా పెట్టి అక్కడ వెహికల్ అదుపులో తీసుకునగా వెహికల్ డ్రైవర్ మధుబాబు అని అతను ఇచ్చిన కన్ఫెషన్ మేరకు దీన్ని మొత్తం 79 బస్తాల పీడిఎస్ రైస్ ఉన్నదని, దీనిని ఆ వెహికల్ యొక్క ఓనర్ అశోక్ అని అతను మరియు షాపు ఐతానగర్లోని SBI బ్యాక్ సైడ్
షాప్ నెంబర్ 10 అన్నాపత్ని అనిత యొక్క భర్త రాత్రి ఈ బండిలో లోడ్ చేశారని చెప్పి తెలియపరచగా ఈ బస్తాలను వటిచెరుకూరు మండలంలో గల రైస్ మిల్లు హరీష్ అన్నతన వద్ద అమ్ముతున్నట్లు తెలిపినాడు. ఈ విధంగా అక్రమ రవాణా పాల్పడిన అశోక్ మీద, మధుబాబు మీద, అదేవిధంగా షాప్ ఓనర్ భర్త మీద, అదేవిధంగా ఎవరైతే ఈ పీడిఎస్ రైస్ కొనుక్కున్న ఓనర్ హరీష్ గారి మీద పీడిఎస్ రైస్ కేసు కట్టడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో అశోక్ అనే ముద్దాయి మీద ఆల్రెడీ సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇతని ప్రవర్తన మారట్లేదు కనుక ఇతని మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా కూడా న్యాయస్థానాన్ని కోరుతాము. ఇట్లాంటి చర్యలకు ఎవరైనా కానీ పాల్పడినట్లయితే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి నిరూపిస్తున్నాము. ఎవరు కూడా ఈ పీడిఎస్ రైస్ని అమ్మవద్దు. ఈ పీడిఎస్ రైస్ని కానీ ఎవరైనా కొనుగోలు చేసి ఇట్లా అక్రమ రవాణా చేస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గవర్నమెంట్ ఆల్రెడీ దీని మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ చేస్తుందని గవర్నమెంట్ మినిస్టర్ గారు కూడా చాలాసార్లు సందర్భాలు తెలియపరిచారు. ఎవరు పీడిఎస్ రైస్ నమ్మొద్దని చెప్పి అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోండి, కానీ ఇట్లా దుర్వినియోగపరిచే విధంగా అక్రమ రవాణా చేసే విధంగా ఎవరైనా చర్యలు పాల్పడితే అట్టి వారిపై తెనాలి పోలీసులు కఠినమైన చర్య తీసుకుంటారని మరీ తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా పునఃప్రారంభమైన లక్ష్మీ ట్యూషన్ సెంటర్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక వ్యవస్థాపకులు అక్కిదాస్ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి నిర్వాహకులు నిట్టా బాలును ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా అక్కిదాస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, విద్య భవిష్యత్తుకు బలమైన పునాదని పేర్కొన్నారు. లక్ష్మీ ట్యూషన్ సెంటర్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ మంచి ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్న అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం 2026-27 విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభించారు. లక్ష్మీ ట్యూషన్ సెంటర్ యాజమాన్యం కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులందరికీ విజయవంతమైన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం లాగే గత 3 సంవత్సరాలుగా విద్యారంగంలో అత్యంత ముందుకెళ్తూ పిల్లలకి నాణ్యమైన విద్య అందిస్తూ అతి తక్కువ ఫీజుల్లో మేము చేయగలిగిన సేవ అనేది మేము చేస్తూ ఉన్నాము. అన్ని దానాల్లో కంటే విద్యాదానం చాలా గొప్పది. మరి అలాంటి దానం చేస్తున్నటువంటి, అలాంటి దానానికి చేసుకున్నటువంటి దానికి ఆ దేవుడు మాకు ఇచ్చిన కృపకి కానీ, ఆ దీవెనలకు కానీ మేము అన్ని వేళ మేము ఉంటాము. అదేవిధంగా మా ట్యూషన్ తరపున పిల్లలు చదివే కాదు, అన్ని రంగాల్లో కూడా ఇవాళ దాకా గత 3 సంవత్సరాలుగా ప్రతి దాంట్లో కూడా ముందు ఉన్నటువంటి విద్యార్థులు మా లక్ష్మీ ట్యూషన్ సెంటర్ విద్యార్థులు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా స్వామివారి దీవెనలతో, ఆశీర్వాదాలతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. విధంగా పిల్లలందరికీ పుస్తకాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ తెనాలి అధికార ప్రతినిధి మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మా అన్న అక్కిదాస్ కిరణ్ గారు పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి పాల్గొన్నందుకు ఆయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు కానీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నిట్టా బాలాజీ వరప్రసాద్ గారు గత 3 సంవత్సరాలుగా లక్ష్మీ ట్యూషన్ సెంటర్ని ఏర్పాటు చేసి 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు కూడా విద్యార్థులకి ట్యూషన్ సెంటర్ ద్వారా అతి తక్కువ ఫీజులతో నిర్వహిస్తూ ఉన్నాడు. నాణ్యమైన విద్యను ఇస్తూ ఉన్నాడు. పిల్లలందరికీ కూడా విద్యతో పాటు కూడా మానసిక వికాసానికి సంబంధించి అనేక రకాలుగా కూడా స్కూల్కి సంబంధించి పచ్చదనం, పరిశుభ్రత, అదేవిధంగా ఆరోగ్యము, వాటన్నింటి మీద కూడా అవగాహన కల్పిస్తూ సోదరులందరూ కూడా ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి వారు నిర్వహిస్తున్నటువంటి లక్ష్మీ ట్యూషన్ సెంటర్ ఇంకా పురోభివృద్ధి చెందాలని మనసారా ఆకాంక్షిస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవహారం మేడిపండి తరహా. తొలి ఎన్నికల నామినేషన్ అవిడిపిట్ మనోహర్ నేర చరిత్ర చెబుతుంది మాజీ ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్. నేను తప్పు చేయను, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ లోగో ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆధునిక టెక్నాలజీ, సీసీ కెమెరాలతో సులువుగా పట్టుబడుతున్న చోరసి కామనలు. రూరల్ సిఐ నాయబ్ రసూల్. రావి టవర్స్ లో కొంగటి శివయ్య స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.